మేషరాశి వాళ్లకు ఈ వారం ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. అయితే చిన్న చిన్న పనులు చేపట్టే సందర్భంలో కొంత ఆలస్యాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటి ద్వారా కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి విషయంలో ఈ వారం జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా నూతనమైనటువంటి బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరు అధికారుల యొక్క ప్రశంసలను అందుకునేటటువంటి విధంగా ఉండబోతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన విధానాలతో కొన్ని పెట్టుబడులు పెట్టే సందర్భాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి అనుభవం లేకుండా ముందు చూపులు చేయకుండా పెట్టేటటువంటి పెట్టుబడులు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. తొందరపడకూడదు. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఈ వారం కొంత శుభ కార్యక్రమాలతో కూడినటువంటి ప్రస్తావన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆశించినటువంటి సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ కూడా మేషరాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని విలాసవంతమైనటువంటి వస్తువులకు ఖర్చు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారిక విషయాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది సంబంధాలు అనుకూలించేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం విద్యార్థులకు చాలా ఏకాగ్రత తీసుకోవలసినటువంటి ఏకాగ్రతగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో కష్టపడాలి, కఠినంగా శ్రమించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చూస్తే మేషరాశి వారు ఈ వారం కొంత ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎదుర్కోవటం, రక్తపోటుతో ఇబ్బంది పడేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. అలాంటి వారు కనుక ఉన్నట్లయితే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం, వైద్యులను కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కోర్టు వ్యవహారిక విషయాల్లో సమస్యలు తొలగిపోతాయి. వ్యవహారాలు వాదోపవాదనలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉండబోతున్నాయి. శత్రువులు లేదా వ్యతిరేకులు మీ మీద పడినటువంటి వివిధ రూపాల్లో పన్నాగాలను చక్కగా తెలివిగా వ్యవహరించి వాటిని తిప్పికొట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. సామాజికంగా మంచి గౌరవాలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. మేషరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించటము, అర్చన నిర్వహించటము, అలాగే ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించటము, పేదవారికి ఎర్రటి కందిపప్పును దానం చేసేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది.